హలో గ్యాంగ్, నేను మీకు తిప్రియా. సో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటనుకున్నారు, నా స్టేషనరీ మొత్తం చూపించేస్తానండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే చిన్న రిక్వెస్ట్, పిల్లలకి ఏమిచ్చినా తీసుకోవద్దు. సో ఇప్పుడు చాలా మంది ఎత్తుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. రీసెంట్గా 2 భార్యాభర్తలు పిల్లల్ని ఎత్తుకుపోవడానికి ట్రై చేస్తున్నారు. అన్ని కంట్రీస్ తిరిగేసి వచ్చి మన విజయవాడలోకి వచ్చారంట, ఎంట్రీ ఇచ్చారు. మొన్న 4 పిల్లల్ని ఎత్తుకుపోయారంట. వాళ్ళు ఆల్రెడీ అమ్మేయడం కూడా అయిపోయింది. సో ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ ఫోటో కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈరోజు ఏంటంటే స్టేషనరీ మొత్తం చూపించేస్తాను, వచ్చేయండి. నా ఫేవరెట్ బ్యాగ్ కలర్ గెస్ చేయండి. సో థ్రెడ్స్ కూడా వచ్చినాయి, చూసారా? సో బాగుంది. నాకు ఈ బ్యాగ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు కొనిచ్చారు మా తాతయ్య. నెక్స్ట్ నా ఫేవరెట్ సాయిబాబా, తెలుసు కదా మీకు. నా ఫేవరెట్ బ్యాగ్ ఇది ఎప్పుడు కొన్నా, 4th కొన్నా ఎగ్జామ్. ఇప్పుడు వరకు అలాగే ఉంది. ఏదో కాస్త కూస్తే ఇక్కడ చినిగింది, కానీ ఇక్కడ ఆల్రెడీ మొత్తం ఇలా వచ్చేస్తే మళ్ళీ పైకి అంటించింది. కీర్తి ప్రియా 7th రాశాను అనమాట. ఇది కొనింది 4th, రాసింది 7th కోస్ట్ హై స్కూల్. మా మమ్మీ నెంబర్, మా తాతయ్య నెంబర్. సో నెక్స్ట్ నా స్కూల్ డైరీ. ఇలాంటివి. ఇదిగోండి బాబా వారి బుక్. టేబుల్ స్పూన్స్. సో నెక్స్ట్ ఫేవరెట్ అయిన యూనికార్న్ బాక్స్. మీకు ఇందులో ఏంటని చూస్తున్నారు? మన 65 degrees తిప్పుకొచ్చింది. సో ఇది స్ట్రైట్ చేయాలి. యూనికార్న్ బుక్ ఈ బాక్స్తో వచ్చింది. అయ్యో, ఇలా పెట్టుకుంటా ఉంటా పేపర్స్. హైలైటర్ ఎల్లో, నా ఫేవరెట్ కలర్. పెన్ను వింతగా ఉందని చూస్తున్నారు కదా, ఇది నా ఫేవరెట్ పెన్ అన్నమాట, వైట్ పెన్. స్ప్రింగ్ ఎరేజర్. ఇది యాక్చువల్గా మా తాత, ఇది పడేస్తే బాగు చేసా, నేనే వాడుతున్నా. రింగ్, ఆడుకునే రింగ్.
సో ఇది కూడా మా ఫ్రెండ్ ఇచ్చింది, ఫ్రెండ్షిప్ డేకి రింగ్. సో సరిగ్గా చూడండి. Ouch. Favorite. Pens. మాకు యాక్చువల్గా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, FE1 అన్నమాట. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, సో అందుకని నా హాఫ్ బ్యాగ్ పట్టుకెళ్తున్నాను నేను, లేకపోతే ఎప్పుడో ఫుల్ బ్యాగే తీసుకెళ్ళాను. చదువుకోవా? మా మమ్మీ చదువుకోవా అని అడుగుతుంది, ఎగ్జామ్స్ కాబట్టి. ఏరీసెస్ ఇంకేదో ఓపెన్ చేయాల, కొన్నాను 8th ఫస్ట్లో కొన్నా, నార్మల్ వాడుకునేది. సో ఇప్పుడు ఇవన్నీ సర్దిద్దాం. కమ్ పడిపోయింది, చూపించాలి. మదర్ ఇప్పుడే వేసారు. బ్యాగ్. సో లోపల చూడండి. సో యాక్చువల్గా ఇది నా బ్యాగ్. సో ఇది కూడా నా బ్యాగ్. యాక్చువల్గా ఇది నా బ్యాగ్. సో ఇప్పుడు ఇంగ్లీష్ బుక్స్ తీసుకోవాలి. ఇప్పుడు మీ ముందే తీసేస్తాం ఇంగ్లీష్ బుక్స్. మనకు టెక్స్ట్ బుక్స్ అవసరం లేదు గాయ్స్, నార్మల్. సో ఈ 2 బుక్స్ అయిపోయి ఇంకా బ్యాగ్ తిప్పేసి పెట్టాడు, ఇందులో చదువు. సో ఇది నా ఇంగ్లీష్ బుక్, సోషల్. ఈరోజు మొన్నేమో తెలుగు, మ్యాథ్స్ అయింది. నిన్న ఈరోజు హిందీ NSPS అయిపోయింది. 8th క్లాస్ కదా, NSPS అంత ఫస్ట్ టైం తెలుసా నేను NSPS రాసాను, అసలు ఫస్ట్ టైం. పట్టదేమోనండి. ఇలాగానే ఉంటుంది. మనం చేతితో క్యారీ చేయడం కన్నా బ్యాగ్లో క్యారీ చేయడమే బెటర్. 2 బుక్స్ మీకు తెలుస్తున్నాయిగా, ఎగ్జామ్స్ వచ్చినప్పుడల్లా. యాక్చువల్గా ఇది నా బ్యాగ్. నాకు చాలా బ్యాగ్స్ ఉన్నాయి, ఇప్పటికీ ఒక 3-4 బ్యాగ్స్ ఉండొచ్చు. నేను చేసింది తప్పై తప్పుకుంటున్నాను. మీరు చెప్పినట్టు పోలీసులకు లొంగిపోతాను.
మావయ్య పోలీస్ వాళ్ళకి ఫోన్ చేయండి. పోలీస్ స్టేషన్ చూపిస్తాను. అరెస్ట్ నా పర్మిట్ కార్డ్. ఏ సెక్షన్ చూస్తారు, ఏ శిక్ష వేస్తారు, అది మీకే వదిలేస్తున్నారు. తీసుకెళ్ళండి. సో కీ బుక్ తీసుకోవడం మర్చిపోయా. కీ బుక్ కూడా తీసుకో. సీసీటీవీ ఫుటేజ్ తీసుకెళ్ళి ఏమని కాదు. నా గుండెల్లో ఉన్నాను. మిమ్మల్ని కాపాడుకోవడం సీరియల్ నా బాధ్యత. బాక్సెస్ లేదా నాకేం వినిపించలేదే. అన్నారు కదా అని చెప్పేసి మేనేజ్ చేశారు ఆయన ఊరుకోరు బాగా మేము పర్ల నీళ్ళు కూడా పట్టుబట్టారు. 10వ తారీఖులో పర్లా ఒక విధంగా చెప్పాలంటే పర్లా ఇంకా సో నా ఫీజు కూడా లేట్ చేసి కట్టించేసుకున్నారు. కరెక్ట్ ఎగ్జామ్ టైం కట్టారు ఫీజు. బస్సు ఫీజు శనివారం రోజు జరిగిందండి. సోమవారం పొద్దునే ఎక్కించుకెళ్తాం. సోమవారం సాయంత్రం కట్టకపోతే బస్సు ఎవరైతే కట్టలేదో అప్పుడు ఎక్కించుకెళ్తాం. మెసేజ్ పట్టం మొన్న లాస్ట్ టైం అది ఎటు చూసినా ఏదో ఒకటి ఇటు కాదు అటు అటు కాదు ఇటు అయ్యేది. ఈ వీడియో మనకు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో లింక్ చేయండి. బాయ్ బాయ్.